రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గత 2 వారాల నుండి బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దమనకాండ మనం అందరం చూస్తూ ఉన్నాం. హిందువుల పైన దాడులు, హత్యలు, హిందూ మహిళల పైన అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, హిందూ దేవాలయాల ధ్వంసము, హిందూ వ్యతిరేక శక్తులు హిందుత్వాన్ని మటుమాయం చేయాలనే దురాలోచనలతోటి, దుష్ట ఆలోచనతోటి వారు చేస్తున్న దమనకాండ, దానికి వ్యతిరేకంగా నిరసనగా మరియు బంగ్లాదేశ్లో ఇలా అనాథలైన హిందువులకు మద్దతు తెలపడానికి ఈరోజు ఇందూరు నగర బంద్ 2 రోజుల క్రితం ప్రకటించి ఈరోజు ప్రశాంతంగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్లో సహకరించిన వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలకు, ఇతర విభాగాలన్నిటికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరియు బంద్ చేయడానికి సహకరించిన హిందూ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఏబీవీపీ మరియు ఇతర ఆర్గనైజేషన్ హిందూ సంస్థలన్నిటి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ప్రశాంతంగా జరుగుతున్న ఇందూరు నగర బంద్కు ప్రజలు సహకరిస్తూ ఉంటే, వ్యాపారస్తులందరూ కూడా సహకరిస్తూ ఉంటే పోలీసులు అనవసరంగా రెచ్చిపోయి అరెస్టు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరిగితే దానికి తీవ్రమైన వ్యతిరేక పరిణామం మీరు ఎదుర్కొనాల్సి వస్తుందని మేము పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఎటువంటి అటాకింగ్ లేకుండా ప్రశాంతంగా బంద్ చేయిస్తుంటే, చేతులు జోడించి బంద్ చేయాలని కోరుతూ ఉంటే వీళ్ళ అనవసరమైన న్యూసెన్స్ చేసి కొందరి మా కార్యకర్తలని అరెస్ట్ చేయడం మరి ఒకసారి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మార్పు రావాలి, మీరు సహకరించాలి, మేము సహకరిస్తాం, లేదా అంటే దానికి ధీటుగా జవాబిస్తాం. భారత్ మాతా కీ జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.